హ్యాపీ యానివర్సరీ బేబీ. నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ రా. ఫైనల్గా అడుగా నాకు కిస్ పెట్టింది గిఫ్ట్ బిడ్డ. అండ్ ఇంకా ఇద్దరు ఏడుంటే ఆడ ఫన్ ఫుల్ డాన్స్ అనమాట ఇద్దరికిద్దరు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చలరాజ్ 777. నీలో లేని బిడ్డ. యానివర్సరీ బాధలు తప్పవు. తమ్ముళ్ళు ఏమో యానివర్సరీ వ్లాగ్ అని ఉంది, ఏంది ఇంట్లో ఉంటాడు అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈరోజు రాజుకి షూట్ ఉండే అనమాట. నా బర్త్డేకి ఏ స్పెషల్ ఈవెంట్స్ ఉన్నా రాజుకి షూట్ ఉంటుంది, అది కంపల్సరీ. అది పెట్టుకుంటాడో ఉంటుందో తెలియదు. సో షూట్ ఉండేసరికి ఏం ప్లాన్ చేసుకోలేదు, కానీ ఆల్ ఆఫ్ సడన్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల షూట్ క్యాన్సిల్ అయిందని కాల్ వచ్చింది. అయితే ఆల్ ఆఫ్ సడన్ ఏం ప్లాన్ చేసుకుంటాం, ఏం ప్లాన్ చేసుకోలేము. ఇంకా ఏమంటారు, ఏం ప్లాన్ చేసుకోగా క్యారెట్ తురిమి గిఫ్ట్ అమ్మకి ఫుడ్ పెడుతున్నా. సో ఏదేమున్నా బిడ్డ కడుపు నింపుకోవాలి, బీయింగ్ ఏ మదర్. సో దీప్తి అక్క, తేజు అక్క వాళ్ళు రండి సర్ప్రైజ్కి, మీరు రావాలంటే అక్క ఇంట్రెస్ట్ లేదు వద్దాకంటే కూడా రండి అన్నారు. సో అసలు నో నాలెడ్జ్ ఏం చేస్తారో ఎక్కడికో కూడా లొకేషన్ పెట్టన్నారు. సో అక్కడికి వెళ్ళాలి. హ్యాపీ యానివర్సరీ మై లవ్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. థ్యాంక్ యూ డియర్ లవ్ వెస్ట్, వన్ ఆఫ్ ది మెయిన్ లీడర్ ఆఫ్ ది హౌస్. అమ్మా రాజాజీ, ఏంది ప్లాన్స్? పోంది ఇగో ఈడ ఆ షూ వేసుకొని బయటికి పోదామంటది. పెద్ద ప్లాన్. సో ఫుడ్ అవుతుంది. సో వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ ద సర్ప్రైజ్. వాట్ సర్ప్రైజ్? హ్యాపీ యానివర్సరీ, ఐ లవ్ యూ. సర్వస్వం ఇంకా నీది నది సగం. వ్యాజ్లిన్ పెట్టుకో కొంచెం బాడీ లోషన్. సో గిఫ్ట్కి కడుపు నింపుకొని మేము వెళ్తాము. సో మేము పెద్దగా ఏం ప్లాన్ చేసుకోలేదు, సింపుల్గానే అక్క వాళ్ళు సర్ప్రైజ్ ఇస్తున్నారు. సో లెట్స్ నా బర్త్డే ఏమో నా బర్త్డే రోజు హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నా బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ. సో అదనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు, ఎన్నో గ్రాండ్గా చేసుకున్నాం. బట్ పాప పుట్టాక కొంచెం పెద్దలు అయిపోయాం కాబట్టి అదేం లేదు. A little longer than a few minutes later. థ్యాంక్ యూ అదాత్, ఐ లవ్ యూ. సో ఇంకా మేము రెడీ అయిపోయి చెప్పిన లొకేషన్కి వెళ్ళాము. అక్కడ ఏం జరుగుతుందో నాకైతే ఐడియా లేదు, టోటల్ సర్ప్రైజ్ అనమాట. అన్న వాళ్ళ లొకేషన్ పెట్టినారు ఇష్టం. ఇక్కడ అన్నని టీషర్ట్ చాలా బాగుంది అంటే అన్న కొంచెం ఇట్లా అంజాన్ కొడుతున్నారు అనమాట. అండ్ దీప్తి అక్క అండ్ వీళ్ళు ద లవ్ ది షో సీరియస్లీ, ఐ మీన్ ఇట్, చాలా ప్రేమిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రా. అండ్ ఇక్కడ తేజు అక్క వాళ్ళు ఇచ్చేసినారు అనమాట. ఇంకా వెళ్ళగానే తేజు అక్క వాళ్ళు రాగానే వీళ్ళు కేక్ కటింగ్ ప్లేట్ పెట్టినారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే లొకేషన్ చూసి డిన్నర్కి అనుకున్నాము, బట్ కేక్ ప్లానింగ్ చేసినారు కేక్ కటింగ్. గిఫ్ట్ బిడ్డని ఇట్లా ఊపు అంటే ఇంకా ఊపడానికి ట్రై చేస్తుంది అనమాట. అమ్మో అప్పుడే పుట్టి పెద్దగా అయిపోయింది. లైక్ లాస్ట్ ఇయర్ యానివర్సరీకి చాలా చిన్నగా ఉండే, మంత్స్ బేబీ, 2 months అనుకుంటా. ఇప్పుడేమో 1 year అయిపోయింది అని అసలు టైం ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతుంది. వీళ్ళు పుట్టడం ఆలస్యం, ఎంత జల్దీ పెరిగిపోతారు. వాళ్ళ క్యూట్ థింగ్స్ ఎంత బాగా అనిపిస్తాయి కదా. సో ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాము. ఇంకా అలా కేక్ కటింగ్ అయిపోయాక అందరూ కేక్ తినిపించేసుకొని యానివర్సరీ విషెస్ చెప్పి డిన్నర్ స్టార్ట్ చేసేసినాం అనమాట. సో ఇంక ఇట్లా డ్రింక్స్ తాగిష్టం అంటే ఇక్కడ మా ఫేవరెట్ స్పైసీ గోవా నాకైనా తేజోకైనా దీప్తి అక్కకైనా అనమాట.
ఇక్కడ ఏమవుతుందంటే గిఫ్ట్ బిడ్డని నాకు కిస్ పెట్టమంటే తేజు అక్క కిస్ పెడుతుంది. సో ఇక్కడ అమ్మకు పెట్టకుండా అక్కని ఎక్కువ లవ్ చేస్తుందని చెప్పి నాకు ఫన్ చేస్తున్నారు. ఫైనల్గా అడుగా నాకు కిస్ పెట్టింది గిఫ్ట్ బిడ్డ. అండ్ ఇంకా ఇద్దరు ఏడుంటే ఆడ ఫన్ ఫుల్ డాన్స్ అనమాట ఇద్దరికిద్దరు. సో అట్లా ఫైనల్గా ఫుల్ ఎంజాయ్ చేసి యమ్మీ ఫుడ్ తిని అస్సలు మాకు ప్లాన్ లేకుండే ఎందుకు అని మేము అసలు ఏది ప్లాన్ చేసుకోవాలి, అసలు యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవద్దనుకున్నాం. బట్ ఇంకా దీప్తి అక్క తేజు అక్క కలిసి ప్లాన్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇద్దరికి ఎంతో లవ్ అండ్ సర్ప్రైజ్ ఇచ్చినందుకు. అండ్ నేను ఇక్కడ యథార్థకి చిన్న సర్ప్రైజ్ ఇచ్చిన, అది స్విట్జర్లాండ్ అని అప్పుడు తెచ్చిన, ఇంక ఇప్పటి వరకు ఇవ్వలేదనమాట. సో యథార్థకి ఇస్తే ఈ ఫెల్ట్ సో హ్యాపీ. సో ఇంకా ఫైనల్గా కేక్ కటింగ్ అయిపోయాక తినేసి కొన్ని పిక్స్ దిగి అట్లా టైం చాలా బాగా స్పెండ్ చేసి, ఆ ప్లేస్ కూడా కొత్తది, చాలా బాగుంది. లొకేషన్ ఎక్కడో ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర అని. చాలా థ్యాంక్ యూ సో మచ్ దీప్తి అక్క తేజు అక్క సర్ప్రైజ్ ప్లాన్ చేసినందుకు. అసలు మీరు కానీ ప్లాన్ చేయకపోతే నేను ఇంట్లోనే ఉండేదాన్ని. ప్లాన్స్ అయితే ఏం లేదు, బట్ ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటే ఎంత బాగుంటుంది కదా. అంటే మన అకేషన్ని వాళ్ళు ప్లాన్ చేయడం ఎంత బాగుంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా ఇక్కడ ఇలా టైం స్పెండ్ చేస్తూ ఇంకా తేజు ఒక గిఫ్ట్ ఏడుంటే ఆడ ముద్దులు అన్నట్టు ఇక వీళ్ళు ఇంకా ఆడుకుంటూనే ఉన్నారనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈ మా యానివర్సరీకి మేమే కేకుల క్యాండిల్స్ అంట పెట్టుకుంటున్నాం. ఇంతమంది ఉన్నా కానీ వేస్ట్, అంటిస్తలేరు. సో ఇగో ఇప్పుడు చెప్పగానే వంటిస్తారు. ఇగో అది ఇది నా బర్త్డేలా ఉంది అసలు. నువ్వు రెడీ కాలేవు ఇంకా. నేను రెడీ కాకపోయినా బాగుంటా బేబీ. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఎంతో టైం తీసుకొని మా కోసం వచ్చి ఆయన కాదు యానివర్సరీ, ఒక్కదాని యానివర్సరీ గిఫ్ట్ మనో. సో అందరూ ఎంతో ప్రేమగా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కేక్ మనది యానివర్సరీ, సో మనదే కాబట్టి మనం ఊద్దాం. గిఫ్ట్ అమ్మ వస్తావా? దా బిడ్డ తల్లి వచ్చావా? వద్దులే ఉండు సైలెంట్ గా. 1 2 3. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి నీకే. హ్యాపీ యానివర్సరీ బేబీ. మే గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ బేబీ. ఇంకా వికెట్ పడిపోయింది ఒకటి, ఇక్కడ వికెట్ పడ్డది. ఇంకా వికెట్ ఒకటి పడ్డది, ఇక్కడ రాజుగడ్ వికెట్ పడ్డది. హ్యాపీ బర్త్డే చి హ్యాపీ యానివర్సరీ బేబీ. నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే. ఐ లవ్ యూ. ఇక్కడ అందరు సింగిల్స్ ఉన్నారు. సో అట్లా అన్న వాళ్ళు సర్ప్రైజ్ కేక్ తెచ్చిన వాళ్ళు అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా డే అంతా అయిపోయింది కదా అనుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లాస్ట్ మినిట్లో కూడా కేక్ తీసుకొచ్చి మాకు సర్ప్రైజ్ చేసినందుకు. అండ్ వీళ్ళు త్రినాథ్, సంజయ్ అన్న, ఇంకా ప్రశాంత్, అమృత్ వీళ్ళందరూ రాజుతో ఉండేవాళ్ళు. ఎప్పుడు మాకు అవైలబుల్గా ఉండి మమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా, వి ఆల్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ ద సర్ప్రైజ్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో అట్లా డే ఎండ్ అయిపోయింది. మా యానివర్సరీ చాలా సింపుల్గా చాలా మెమరబుల్గా అయిందనమాట. అండ్ మీరు విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. అందరి మెసేజెస్ కమెంట్స్ చూసినాము. మీ బ్లెస్సింగ్స్ మీ లవ్ ఎప్పుడూ అట్లనే ఉండాలి. అండ్ మా చిన్న యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము. అంటిల్ దెన్ బై, టేక్ కేర్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Stella Raj 777. Bye bye.